class we will be discussing about attack surface management. So what is attack surface? It is the sum of all possible points where an unauthorized user can try to enter and extract data from the system అన్నమాట. సో ఆర్గనైజేషన్లో అటాకర్స్ ఏం చేస్తారంటే డిఫరెంట్ సర్ఫేసెస్ కోసం వెతుకుతూ ఉంటారు. అది అప్లికేషన్స్ అవ్వచ్చు, నెట్వర్క్ అవ్వచ్చు, ఆర్ లేకపోతే హార్డ్వేర్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ సర్ఫేసెస్ ఉంటాయి కదా. సో మోస్ట్ ఆఫ్ ది అటాక్ సర్ఫేసెస్ ఏమున్నాయి, వేటి నుండి వల్నరబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని ఆర్గనైజేషన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ది లార్జర్ ది అటాక్ సర్ఫేస్, the more opportunities an attacker has to exploit the vulnerabilities and gain the unauthorized access అన్నమాట. So we should reduce organizations attack surface in order to prevent the attacks అన్నమాట. Okay, so attack surface management is the process of identifying, analyzing and mitigating the potential vulnerabilities and attack vectors in a system or network. It also involves understanding the scope and complexity of organization's attack surface and implementing controls to reduce the risk of successful attacks అన్నమాట. Okay, so we have 4 types of attack surfaces: digital attack surfaces, physical attack surfaces, human attack surfaces and software attack surfaces. So first, coming to digital attack surfaces, it includes web applications, networks, devices and endpoints, cloud services, APIs, email servers and databases. Okay, so 80% of attacks లో హ్యాకర్స్ వెబ్ అప్లికేషన్స్ తో ఇంటరాక్ట్ అవుతారు అనమాట. బికాస్ దే ఆర్ ఈజీలీ యాక్సెసిబుల్ త్రూ ది ఇంటర్నెట్ కదా. సో పబ్లిక్ గా అవైలబుల్ గా ఉండే వెబ్సైట్స్ లో లూప్ హోల్స్ చూసి ఎక్స్ప్లాయిట్ చేసి కంట్రోల్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం లాంటివి చేస్తారనమాట ఈ అటాకర్స్. అలాగే నెట్వర్క్స్ ని స్కాన్ చేసి ఎన్ని డివైజెస్ ఆ నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్నాయి, ఆ నెట్వర్క్ కనెక్టివిటీలో ఏమేమి ఉన్నాయి, ఓపెన్ పోర్ట్స్ ఏంటి, ప్రోటోకాల్స్ ఏమున్నాయి, అలాగే వాట్ ఆర్ ది అవైలబుల్ ఐపీ అడ్రసెస్ ఏంటి అన్నది తెలుస్తుంది అనమాట. సో మామూలుగా ఒక డివైస్ కి మనకి 65,535 పోర్ట్స్ ఉంటాయి. సో కొంతమంది అడ్మిన్స్ కొన్ని పోర్ట్స్ ని ఓపెన్ గా పెడతారు. సో ఎప్పుడైతే ఈ ఓపెన్ పోర్ట్స్ లో ఉన్నాయో, సో ఇట్ మే బి డ్యూ టు ఎనీ సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్స్ ఆర్ అడ్మిన్ ఇగ్నోరెన్స్ వల్ల కూడా అవ్వచ్చు, ఆర్ ఇట్ మే బి డ్యూ టు ది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో based on that, attackers will try to gain the access to the open ports and they can enter into the organization networks అన్నమాట. ఓకేనా, సో ఇలా ఓపెన్ పోర్ట్స్ వల్ల మనకి అటాక్స్ అనేవి ఈజీగా అవుతాయి. ఇంకా డివైజెస్ అండ్ ఎండ్ పాయింట్స్ అంటే కంప్యూటర్స్, మొబైల్ డివైజెస్, సర్వర్స్, ఐఓటీ డివైజెస్ దట్ ఆర్ కనెక్టెడ్ టు నెట్వర్క్, ఇవన్నీ చాలా వల్నరబుల్ గా ఉంటాయి అన్నమాట. So these are also attack surfaces to many attacks. And ఈ మధ్య అన్ని ఆర్గనైజేషన్స్ కూడా క్లౌడ్ సర్వీసెస్ ని ఆప్ట్ చేసుకుంటాయి rather than on premises. But some attackers will take the advantage of cloud services and compromise the cloud resources అన్నమాట. Okay, next APIs. మనం అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్ని ఫంక్షనాలిటీస్ ద్వారా డేటాతో ఇంటరాక్ట్ అవుతాం. సో అదే ఏపీఐస్ అయితే ఓన్లీ ఫంక్షనాలిటీస్ నుండి కాకుండా ఎడిషనల్ డేటాని కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఏపీఐ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా అవుతుంది. సో వీటి నుండి కూడా అటాక్స్ అనేది అవ్వచ్చు. అలాగే డేటాబేసెస్ అంటే రిపాజిటరీస్ ఆఫ్ ఎనీ క్రిటికల్ డేటా కెన్ బి టార్గెటెడ్ ఫర్ ది అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఆర్ డేటాబేసెస్. ఓకేనా, ఏంటి physical attack surfaces. So it includes the physical devices like on-premises servers, data centers, network devices. ఓకే, ఎందుకంటే వీటిని అటాకర్స్ ఫిజికల్ గా యాక్సెస్ చేయగలరు. ఓకే,
అలాగే యాక్సెస్ పాయింట్స్. సో లైక్ ఎనీ ఫిజికల్ ఎంట్రీ పాయింట్ సచ్ యాజ్ ఆఫీస్ యాక్సెస్ కంట్రోల్స్ ఆర్ నెట్వర్క్ యాక్సెస్ ఏరియాస్, రెస్ట్రిక్టెడ్ ఏరియాస్, వాటిని బ్రేక్ చేసి క్రిటికల్ సిస్టమ్స్ని యాక్సెస్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ హార్డ్వేర్ వల్నరబిలిటీస్. లైక్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నప్పుడే ఆ సిస్టంలో కొన్ని వల్నరబిలిటీస్ ఉండొచ్చు ఇన్బిల్ట్, సచ్ యాజ్ వీక్నెసెస్ విత్ ఇన్ ది హార్డ్వేర్ ఇట్ సెల్ఫ్. సో లైక్ సైడ్ ఛానల్ అటాక్స్ అవన్నీ ఆ ఫిజికల్ కాంపోనెంట్స్ని ఎక్స్ప్లోయిట్ చేయొచ్చు అనమాట. సో ఫిజికల్ అటాక్ సర్ఫేసెస్ ఆర్ ఆల్సో సమ్ కామన్ ఎంట్రీ పాయింట్స్. దెన్ హ్యూమన్ అటాక్ సర్ఫేసెస్. మనకి 80-85% అటాక్స్ అన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాకుండా హ్యూమన్ ఇగ్నోరెన్స్ వల్ల అవుతున్నాయి. ఓకే, సో ఇట్ ఇంక్లూడ్స్ ఎంప్లాయీస్ అండ్ ఇన్సైడర్స్. అంటే ఒక లెవెల్ 1 ఎంప్లాయీకి ఒక క్రిటికల్ టూల్ ఇచ్చి హ్యాండిల్ చేయమంటే ఆర్ అన్నెసెసరీ ప్రివిలేజెస్ ఇచ్చి అతనికి యాక్సెస్ చేయడం, ఇలా చేయడం వల్ల మిస్కాన్ఫిగరేషన్స్ అనేవి అవుతాయి. ఓకే, ఇట్ మే బి ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్, బట్ ఇవి ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవుతే అటాకర్ దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకుని సిస్టమ్స్ని కాంప్రమైజ్ చేస్తారు. ఓకేనా. అలాగే ఒక ఆర్గనైజేషన్లో ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే కాకుండా వెండర్స్, పార్ట్నర్స్, థర్డ్ పార్టీ వాళ్ళు కూడా మన సిస్టమ్ని యాక్సెస్ చేస్తారు కదా. సో ఇన్ కేస్ వాళ్ళకి బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉంటే అది కూడా ఒక అటాక్ సర్ఫేస్ అవ్వచ్చు. ఓకే, సో కమింగ్ టు సోషల్ ఇంజనీరింగ్, ఇక్కడ ఫిషింగ్, ప్రీటెక్స్టింగ్, బైటింగ్ ఇలాంటి టెక్నిక్స్తో మ్యానిపులేట్ చేసి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారనమాట. నెక్స్ట్ థర్డ్ పార్టీ వెండర్స్. ఇప్పుడు మన ఆర్గనైజేషన్లో ఫైర్ వాల్ని డిప్లాయ్ చేయడానికి ఒక థర్డ్ పార్టీ వెండర్స్ని ఇన్వాల్వ్ చేసాం అనుకోండి. సో పని అవ్వాలి అంటే వీ షుడ్ గివ్ దమ్ సమ్ పర్మిషన్స్, ప్రివిలేజెస్, అలాగే కొన్ని అకౌంట్స్ కూడా క్రియేట్ చేస్తాం కదా. సో ఇఫ్ దే హ్యావ్ ది మెలీషియస్ ఇంటెన్షన్స్, ఒక బ్యాక్ డోర్ క్రియేట్ చేసుకుని ఒక టెస్ట్ క్రెడెన్షియల్స్ అసైన్ చేసి వన్స్ ఆర్గనైజేషన్ లీవ్ అయ్యాక రిమోట్గా మన సిస్టమ్ని యాక్సెస్ చేస్తే సో ఇంకా అంతే కదా, హ్యాక్ అయిపోయినట్టే అక్కడ. సో థర్డ్ పార్టీస్ వెండర్స్ కూడా అటాక్ సర్ఫేసెస్లోకి వస్తారనమాట. సో నెక్స్ట్ కమ్స్ సాఫ్ట్వేర్ అటాక్ సర్ఫేసెస్. వెన్ ఇట్ కమ్స్ టు అప్లికేషన్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి చాలా వల్నరబిలిటీస్ ఉంటాయి. సో దీన్ని ఓవాస్ టాప్ 10లో ఎవ్రీ 3-4 ఇయర్స్కి టాప్ 10 వల్నరబిలిటీస్ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. వాటి బట్టి కంట్రోల్స్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో ఒక ఆర్గనైజేషన్లో మల్టిపుల్ ఓఎస్ యూజ్ చేస్తున్నారు. సో వీ డోంట్ నో ఏ ప్యాకేజ్ వల్నరబుల్ అని. సో ప్రాపర్ కాన్ఫిగరేషన్ చేయకపోతే దే విల్ బికమ్ అటాక్ సర్ఫేస్ అనమాట. నెక్స్ట్ అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ అండ్ ప్లగిన్స్. సో ఏ అప్లికేషన్ సపోర్ట్ సర్వీసెస్ని బ్లాక్ చేస్తాయో, అయితే ఏవైతే ప్యాచెస్ కానీ అప్డేట్స్ని రిలీజ్ చేయవో అలాంటి సాఫ్ట్వేర్స్ కానీ ప్లగిన్స్ని కానీ మనం యూజ్ చేస్తుంటే అటాకర్ ఈజీగా కాంప్రమైజ్ చేస్తారు. ఎందుకు? మన సిస్టమ్స్ వల్నరబుల్గా ఉండటంతో పాటు మనకి కంపెనీ నుంచి అప్డేట్స్ కానీ ప్యాచెస్ కానీ ఏం రావట్లేదు కదా. సో అది అటాకర్స్కి ఇంకా ఈజీ అవుతుంది అనమాట అటాక్ చేయడానికి. ఓకే, ఈ అటాక్ సర్ఫేసెస్ని ఎలా రెడ్యూస్ చేయగలమంటే బై ఇంప్లిమెంటింగ్ ది నెట్వర్క్ సెగ్మెంటేషన్. అంటే ఏంటి? క్రిటికల్ సిస్టమ్స్ని డేటాని ఐసోలేట్ చేయడం వల్ల ఎక్స్టర్నల్ నెట్వర్క్స్కి తక్కువ ఎక్స్పోజ్ అవుతుంది కదా. సో దానివల్ల అటాకర్స్ ఈజీగా ఇంటరాక్ట్ అవ్వరు. ఓకే, ఇంకొక మెథడ్ టు రెడ్యూస్ ది అటాక్ సర్ఫేసెస్ ఈస్ టు లిమిట్ ది యాక్సెస్ కంట్రోల్. సో బై యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ to restrict the access rights for the user and applications. నెక్స్ట్ రెగ్యులర్ ప్యాచ్ మేనేజ్మెంట్ చేయాలి. సో మన సిస్టమ్స్ని, సాఫ్ట్వేర్స్ని, అప్లికేషన్స్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్తో అప్డేటెడ్గా ఉంచాలన్నమాట. ఆల్సో వీ షుడ్ కండక్ట్ రెగ్యులర్ సెక్యూరిటీ ఆడిట్స్. సో వీ షుడ్ రెగ్యులర్లీ రివ్యూ అండ్ assess the attack surface to identify and address the new vulnerabilities. Okay,
నెక్స్ట్ మానిటరింగ్ థర్డ్ పార్టీ యాక్సెస్. సో వెండర్స్కి కానీ పార్ట్నర్స్కి కానీ మనం ఏమన్నా ప్రివిలేజెస్ ఇచ్చినప్పుడు వాళ్ళని రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ అండర్స్టాండింగ్ అండ్ మేనేజింగ్ ది అటాక్ సర్ఫేసెస్ will help the organization to identify the weak points, prioritize the system resources, security resources, and strengthen the security posture అన్నమాట. Okay. So how this attack surface management works? It consists of 4 steps. అవి ఏంటంటే asset discovery, classification and prioritization, remediation and monitoring. Okay. సో మనకి డిజిటల్ అటాక్ సర్ఫేస్ యొక్క సైజు షేప్ కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దీస్ ప్రాసెసెస్ ఆర్ క్యారీడ్ అవుట్ కంటిన్యూస్లీ అండ్ అటాక్ సర్ఫేస్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ విల్ ఆటోమేట్ దీస్ ప్రాసెసెస్ వెన్ ఎవర్ పాసిబుల్. ఓకే. ఈ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? అసెట్ డిస్కవరీ. అంటే it automatically and continuously scans and identifies the internet-facing hardware, software and cloud assets. సో ఏవైతే మనకి ఒక హ్యాకర్కి ఎంట్రీ పాయింట్స్ కింద యాక్ట్ చేస్తాయో అవన్నిటిని స్కాన్ చేసి ఆటోమేటిక్గా దే విల్ గివ్ ఏ లిస్ట్ అనమాట. సో దీస్ అసెట్స్ కెన్ ఇంక్లూడ్ నోన్ అసెట్స్. నోన్ అసెట్స్ అంటే మన ఆర్గనైజేషన్ ఆర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యూజ్ చేసుకునే బేసిక్ assets like routers అవ్వచ్చు, servers or company issued devices or some employees own గా తెచ్చుకున్న devices like laptops, mobile devices, IoT devices కానీ or any user directories or any applications that are deployed on premises and in the cloud, websites, databases ఇవన్నీ కూడా known assets లోకి వస్తాయి. ఓకే. unknown assets అంటే ఏ అసెట్స్ అయితే ఐటీ కానీ సెక్యూరిటీ టీమ్ పర్మిషన్ ఆర్ దేర్ నాలెడ్జ్ లేకుండా నెట్వర్క్ రిసోర్సెస్ని యూజ్ చేస్తాయో అవే అన్నోన్ అసెట్స్ అనమాట. షాడో ఐటీ ఈజ్ ద హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ డిప్లాయిడ్ ఆన్ ది నెట్వర్క్ వితౌట్ ఎనీ అఫీషియల్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్. దిస్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ అన్నోన్ అసెట్ అనమాట. So examples of shadow IT includes personal websites, cloud applications, and unmanaged mobile devices that use the organization networks అన్నమాట. అన్నోన్ అసెట్స్లో ఇంకోటి ఏంటంటే ఆర్ఫెండ్ ఐటీ. ఇదేంటంటే ఓల్డ్ సాఫ్ట్వేర్ ఆర్ వెబ్సైట్స్ దట్ ఆర్ నో లాంగర్ ఇన్ యూస్ దట్ హ్యావ్ నాట్ బిన్ ప్రాపర్లీ రిటైర్డ్ అనమాట. ఓకే. ఆ సాఫ్ట్వేర్ మనం ఇప్పుడు యూస్ చేయట్లేదు కానీ దాన్ని సరిగ్గా రిటైర్ చేయలేదు అనమాట. లైక్ కొన్ని యాక్సెస్ అవన్నీ ఇవ్వకుండా ఆఫ్ చేయాలి కదా, లైక్ వన్స్ అది యూస్ చేయట్లేదంటే. సో యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ సమ్ ఓల్డ్ సాఫ్ట్వేర్. ఓకే. థర్డ్ పార్టీ ఆర్ వెండర్ అసెట్స్. సో దీస్ ఆర్ ది అసెట్స్ దట్ ఆర్గనైజేషన్ డజంట్ ఓన్ but are part of organization's infrastructure. So these will include SaaS ante software as a service applications, APIs, public cloud assets or third party services used within the organization's website anamata. Next, subsidiary assets ante so eventante any known, unknown or third party assets that belong to the networks of an organization subsidiary companies anamata. Okay. సో ఏమన్నా మెర్జింగ్ కానీ ఎక్విజిషన్ కానీ అయినప్పుడు ఈ అసెట్స్ ఏంటంటే మన ఐటీ సెక్యూరిటీ టీమ్స్ ఓకే ఇవి మన అసెట్స్ అని అంత పట్టించుకోరు అనమాట. నెక్స్ట్ మెలీషియస్ అసెట్స్. సో దీస్ ఆర్ ది అసెట్స్ దట్ థ్రెట్ యాక్టర్స్ క్రియేట్ ఆర్ స్టీల్ టు టార్గెట్ ది కంపెనీ అనమాట. సో ఇందులోకి ఏమొస్తాయి? ఫిషింగ్ వెబ్సైట్స్ వస్తాయి ఆర్ ఎనీ సెన్సిటివ్ డేటా స్టోర్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డేటా బ్రీచ్ దట్ ఈస్ షేర్డ్ ఆన్ ది డార్క్ వెబ్. ఓకే. సో దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్, అసెట్ డిస్కవరీ.
నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్లాసిఫికేషన్, అనాలిసిస్ అండ్ ప్రయోరిటైజేషన్. సో ఒక్కసారి అసెట్స్ ని మనం ఐడెంటిఫై చేశాక దే ఆర్ క్లాసిఫైడ్ అండ్ అనలైజ్డ్ ఫర్ వల్నరబిలిటీస్ అండ్ ప్రయోరిటైజ్డ్ బై అటాకబిలిటీ అన్నమాట. అంటే అటాకబిలిటీ అంటే ఒక హ్యాకర్ లైక్ హౌ లైక్లీ ఫర్ హ్యాకర్స్ టు టార్గెట్ దిస్ అసెట్ అన్నమాట. అది అటాకబిలిటీ. ఓకే, సో దీస్ అసెట్స్ ఆర్ inventoried by identity, IP address, ownership and connections, and they are analyzed for exposures they may have. అంటే అందులో ఏమైనా మిస్కాన్ఫిగరేషన్స్ ఉన్నాయా, ఆర్ కోడింగ్ ఎర్రర్స్ ఉన్నాయా, ప్యాచెస్ మిస్ అయ్యాయా, అవన్నీ చెక్ చేస్తారనమాట. ఆర్ ఆ ఉన్న ఎక్స్పోజర్స్ బట్టి, ఆ లూప్ హోల్స్ బట్టి ఏమేమి అటాక్స్ అవ్వచ్చు. లైక్ దే కెన్ స్టీల్ ది సెన్సిటివ్ డేటా ఆర్ దే కెన్ స్ప్రెడ్ ది ర్యాన్సమ్వేర్. అవన్నీ కూడా దే విల్ ఫైండ్ అవుట్ అనమాట. ఇప్పుడు వన్స్ మనకి లూప్ హోల్స్ కానీ వల్నరబిలిటీస్ వచ్చాక దే ఆర్ ప్రయోరిటైజ్డ్ ఫర్ ది రెమిడియేషన్. ఓకే, ప్రయోరిటైజేషన్ అంటే అది ఒక రిస్క్ అసెస్మెంట్ లో మనం నేర్చుకున్నాం కదా. ఏంటంటే ప్రతి వల్నరబిలిటీకి ఒక సెక్యూరిటీ రేటింగ్ కానీ రిస్క్ స్కోర్ కానీ ఇస్తారు. It is based on the information that is gathered using classification and analysis అన్నమాట. So data from the threat intelligence feeds, security rating services and dark web and other resources regarding how visible vulnerabilities are to attackers, how easy are they to exploit and how they have been exploited. Okay, కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమో థ్రెట్ ఇంటెలిజెన్స్ ఫీడ్స్ నుంచి వస్తుంది. మిగతా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద రిజల్ట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఓన్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ అసెస్మెంట్ చేస్తారు కదా, వాటి రిజల్ట్స్ బట్టి దే విల్ ప్రయోరిటైజ్ అనమాట. సో వన్ సచ్ యాక్టివిటీ ఈజ్ రెడ్ టీమింగ్. ఇక్కడ ఏంటంటే హ్యాకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెనట్రేషన్ టెస్టింగ్ చేసి, సో అంటే మనకి తెలిసిన వల్నరబిలిటీస్ మాత్రమే కాకుండా రెడ్ టీమర్స్ ఏం చేస్తారంటే దే టెస్ట్ ఆల్ ది అసెట్స్ ఏ హ్యాకర్ మే ట్రై టు ఎక్స్ప్లాయిట్ అనమాట. సో థర్డ్ స్టెప్ ఏంటి? రెమిడియేషన్. సో టిపికల్లీ vulnerabilities are remediated in the order of priority. So this can involve applying appropriate security controls to the asset, అంటే సిస్టమ్ ప్యాచెస్ ని కానీ, debugging the application code or implementing strong data application. Okay, so bringing previously unknown assets under control. అంటే ముందు మనం పట్టించుకున్న ఐటీ అసెట్స్ కి ఒక సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఇవ్వడం కానీ, సెక్యూర్లీ రిటైరింగ్ ఆర్ఫెండ్ ఐటీ. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆర్ఫెండ్ ఐటీ అంటే ఓల్డ్ సాఫ్ట్వేర్స్, అవి వాటిని సెక్యూర్ గా రిటైర్ చేయడం కానీ, ఎలిమినేటింగ్ రోగ్ అసెట్స్. ఓకే, ఇంటిగ్రేటింగ్ సబ్సిడరీ అసెట్స్ ఇంటూ ది ఆర్గనైజేషన్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ, policies and workflows. So remediation can also involve broader cross-asset measures for addressing the vulnerabilities such as implementing least privileged access and multi-factor authentication అన్నమాట. ఓకేనా? సో లాస్ట్ స్టెప్ ఏంటంటే మానిటరింగ్. సో మనకు ఒక ఆర్గనైజేషన్ అటాక్ సర్ఫేస్ తీసుకుంటే కొత్త అసెట్స్ వచ్చినప్పుడు కానీ, ఆల్రెడీ ఉన్న అసెట్స్ ని కొత్త వేస్ లో డిప్లాయ్ చేసినప్పుడు కానీ మనకి సెక్యూరిటీ రిస్క్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో బోత్ ది ఇన్వెంటరీడ్ అసెట్స్ ఆఫ్ ది నెట్వర్క్ అండ్ network itself are continuously monitored and scanned for the vulnerabilities అన్నమాట. So continuous monitoring will enable the attack surface management to detect and assess new vulnerabilities and attack vectors in real time. సో ఇవి ఏంటంటే సెక్యూరిటీ టీమ్స్ ని కూడా అలర్ట్ చేస్తాయి అనమాట ఇఫ్ దే ఫైండ్ ఎనీ న్యూ వల్నరబిలిటీస్ దట్ నీడ్ అటెన్షన్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మానిటరింగ్. సో ఫస్ట్ అసెట్స్ ని డిస్కవర్ చేస్తాము, తర్వాత
క్లాసిఫికేషన్ అనాలిసిస్ చేసి అటాకబిలిటీ బట్టి వాటికి ప్రయారిటైజ్ చేస్తాం. సో వన్స్ ప్రయారిటైజ్ చేశాక రెమిడియేషన్ అంటే ఏం చేయాలి వాటిని కాపాడుకోవడానికని వీళ్ళు ట్రై అనమాట. సో లాస్ట్లో మానిటరింగ్ అనేది కంటిన్యూస్గా చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ ASM వర్క్స్. అండ్ మనకి 4 types of attack surfaces నేర్చుకున్నాం: డిజిటల్, ఫిజికల్, హ్యూమన్ అండ్ సాఫ్ట్వేర్. So that's it guys, this is about ASM. We'll meet again in next class. Thank you.